వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఐ హోప్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపరేషన్ అందరూ స్టార్ట్ చేసి ఎగ్జామ్స్ రాస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ కొంతమంది స్టూడెంట్స్ క్వాంట్ సెక్షన్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని చెప్పి చాలామంది చెప్పారు. రీజనింగ్ అండ్ జీకే మేనేజ్ చేయగలుగుతున్నాం, క్వాంట్లో మాకు ఎక్కువ మార్క్స్ రావట్లేదని చెప్పారు. సో క్వాంట్ సెక్షన్ తీసుకుని నేను ప్రీవియస్ పేపర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాంట్లో ఎక్కువ మార్క్స్ తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. Let us see the first question. The speed of a car is 24 km/h. If the car takes 4 hours and 15 minutes to cover some distance, then find the time taken by a cyclist who traveling at 7.5 km/h to cover the same distance. So question ని ఇచ్చింది అర్థం చేసుకుంటే సింపుల్గా, సో డిస్టెన్స్ ఎంత ఇవ్వలేదు, ఒక కారు 24 km/h స్పీడ్లో వెళ్తుంది అండ్ ఈ ట్రావెల్ ఫర్ 4 hours 15 minutes. స్పీడ్ టైం రెండు మల్టిప్లై చేస్తే మనకి డిస్టెన్స్ వస్తుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఈజ్ 24 అండ్ టైమ్ ఈజ్ 4 hours 15 minutes. 15 minutes అనేది పక్కన పెట్టేద్దాం, 4 hours తీసుకుందాం. 24 into 4 ఈజ్ ఈక్వల్ టు 96 kilometers. నెక్స్ట్ ఇంకో 15 minutes కూడా ఉంది, అది కూడా కనుక్కుందాం. సేమ్ స్పీడ్ 24 km/h మల్టిప్లైడ్ బై 15 minutes అంటే ఎన్ని అవర్స్ వస్తుంది, 60 minutes అంటే 1 hour, 30 minutes అంటే హాఫ్ అన్ అవర్, 15 minutes అంటే 1/4 hour, 1/4. సో 24/4 అంటే 6 kilometers. సో ఓవరాల్గా ఇది కార్ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత, 102 kilometers. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే అదే డిస్టెన్స్ని సైక్లిస్ట్ 7.5 స్పీడ్తో ఎంత టైంలో వెళ్తాడు అని అడుగుతున్నారు. ఓకే, సో ఇదే ఈక్వేషన్ నుంచి మన టైంకి కూడా ఫార్ములా రాసుకోవచ్చు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్, 102. సేమ్ అదే డిస్టెన్స్, స్పీడ్ వచ్చి 7.5 km/h. దీన్ని ఫ్రాక్షన్లో మార్చుకుంటే 15/2 అవుతుంది. ఓకే, సో 15/2 ఇక్కడ రాయాలి నేను, 102/15/2. డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంటే అది పైకి వెళ్ళి రివర్స్ అవుతుంది. సో 15/2 బదులు నేను ఇంటూ 2/15 రాసుకుంటాను. Okay, now we have to simplify this. So 102 2s 204/15. So 204 divided by 15. So 3 table gets cancelled here. 6 times and 8 times 68 and 5 times 68/5. 68/5. So then ఇంకా simplify చేస్తే 5 goes 13 times 65 3/5. 13 3/5 hours అనమాట. మన ఆప్షన్ చూసుకుంటే 13 hours అండ్ మినిట్స్లో ఇచ్చారు. 3/5 hour అంటే మనకి ఎన్ని మినిట్స్ వస్తుంది, 3/5 అంటే 36 minutes. సో 1 hour అంటే 60 minutes కదా, 3/5 60తో మల్టిప్లై చేస్తే 36 minutes. సో 13 hours and 36 minutes is the answer. Okay, let us see the next question. Find the fourth proportion of 12, 30 and 45. సో ఫోర్త్ ప్రపోర్షన్ స్టాండర్డ్ క్వశ్చన్. సో 3 నంబర్లు ఇచ్చి ఫోర్త్ ప్రపోర్షన్ అడిగారంటే ABCD, D is the fourth proportion, D is equal to B into C by A. సో ఏబిసి ఏమవుతుంది, ఇక్కడ 12A అవుతుంది, 30B అవుతుంది, 45C అవుతుంది. ఓకే, సో 30 into 45 divided by 12. సో 6 table goes 5 times and 2 times here. 5 into 45 225/2. 225 హాఫ్ చేస్తే 112.5. వెరీ ఇంపార్టెంట్, ఈ మధ్య ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఫోర్త్ ప్రపోర్షన్ అని. నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ABC is right angle at B. If AB equal to 15, BC equal to 8, then find the value of cos A. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చేసారు అండ్ రైట్ యాంగిల్ ఎట్ బి అంటే 90 degrees ఎక్కడ వస్తుంది, బి దగ్గర. అండ్ ఏబి ఈజ్ 15 అని ఇచ్చారు. సో లెట్ us టేక్ దిస్ యాజ్ ఏ. ఏబి ఈజ్ 15 centimeters, బీసీ ఈజ్ 8 centimeters, దిస్ ఈజ్ 8. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ. సో కాస్ ఏ కనుక్కునే ముందు అసలు ఫస్ట్ మనం ఇక్కడ హైపోటెన్యూస్ కనుక్కోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 8 15 దీన్ని కంప్లీట్ చేసే హైపోటెన్యూస్ ఏమవుతుంది, 17. మీకు ఆటోమేటిక్గా గుర్తుండాలి, పైథాగరస్ ట్రిప్లెట్స్ అని అంటారు. 8 15 17 3 4 5 5 12 13 ఇవన్నీ ట్రిప్లెట్స్. ఒకవేళ మీకు ఇది గుర్తు లేకపోతే యూ క్యాన్ అప్లై ద పైథాగరస్ థీరం. రూట్ ఆఫ్ 8 square plus 15 square విల్ గివ్ యూ ఆటోమేటికలీ ద హైపోటెన్యూస్, దట్ ఈస్ 17. వన్స్ ఇది వచ్చినాక కాస్ ఏమవుతుంది, కాస్ డెఫినేషన్ ఈస్ అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఈస్ 15, hypotenuse is 17. So cos A is equal to 15/17. Easy question. 8 men working for 12 hours a day can finish some work in 15 days. The same work is to be finished by in 10 days with each man working only 9 hours a day. Then how many more men should be hired? So same work ni rendu different conditions lo icharu. So ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. 8 men working for 12 hours a day can finish some work in 15 days. So 8 men working for 12 hours work for 15 days. 8 into 12 into 15, that is the total work, is equal to, ఇదే వర్క్కి ఇంకో కేసు ఏమి ఇచ్చారు, it has to finish in 10 days with each man working only 9 hours. 10 days 9 hours, how many men we don't know. Let us say x ని మనం కనుక్కుందాం. సో 5 table goes 2 times here, 3 times here, 2 table goes 6 times here, 3 table goes 3 times here, and again 3 goes 2 times here. 8 into 2 is 16 is equal to x.
సో ఈ కేసులో మనకి వర్క్ ఫినిష్ అవ్వాలంటే మనకి 16 men కావాలి. అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ మోర్, అండర్లైన్ దిస్ వర్డ్ మోర్. అడిగింది హౌ మెనీ మెన్ కావాలి, 16 men కావాలి. కానీ ఏమడిగారు వాళ్ళు, హౌ మెనీ మోర్ మెన్, ఎంతమంది ఎక్కువ కావాలి. ఆల్రెడీ 8 men ఉన్నారు పనిలోకి, ఇంకా ఎంతమంది కావాలి, 16 అంటే 8కి ఇంకొక 8 యాడ్ చేయాలి. సో హౌ మెనీ మోర్ మెన్, 8 more men are required. Okay, next. A sum amounts to 660 at the end of 3 years and invested in simple interest for 12.5%. Find the sum. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 12.5% సింపుల్ ఇంట్రెస్ట్తో ఒక పర్టికులర్ ప్రిన్సిపల్ 3 years తర్వాత 660 అవుతుంది. సో 660 is the amount, principal we don't know, time is 3 years and rate is 12.5%. ఓకే, సో ప్రిన్సిపల్ పి అని అనుకుందాం. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ప్రిన్సిపల్ మీద 12.5% యాడ్ చేయాలి. 12.5% అంటే మనం ఇక్కడ పర్సంటేజ్ బదులు ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే ఈ సమ్ కన్వీనియంట్గా చేయొచ్చు. ఇది ఫ్రాక్షన్లోకి మారిస్తే ఏమవుతుంది, 12.5% ఫ్రాక్షన్లోకి మారిస్తే 1/8, 50% 1/2, 25%, 1/4, 12.5%, 1/8. You have to remember this, very important. So every year 1/8 పెరిగిద్ది అనమాట, అంటే యాజ్ అన్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈస్ P/8, అంటే 1/8 ఆఫ్ ప్రిన్సిపల్. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, మళ్ళీ P/8 అవుతుంది. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ మళ్ళీ ఇంకో P/8 అవుతుంది. ఇలా 3 yearsకి ఇంట్రెస్ట్ కలుపుకున్నాక ఓవరాల్గా అమౌంట్ ఎంత అవుతుందో ఆల్రెడీ ఇచ్చారు, 660 అని. ఓకే, నౌ ఇఫ్ యూ సాల్వ్ దిస్ యూ విల్ గెట్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సో P/8, P/8, P/8. సో P ప్లస్ ఈ 3 కలిపితే 3/8P ఈజ్ ఈక్వల్ టు 660. అండ్ ఈ రెండు యాడ్ చేద్దాం. సో P/1 ప్లస్ 3/8P యాడ్ చేస్తే సో 8P plus 3P, 11P/8 is equal to 660. So 11 goes here exactly 6 times. P is equal to 60 into 8, that is equal to 480. 480 is the principal. Next question. Percentages of A and B are in the ratio 8:11 respectively. If 4 years hence from now, age of B will be 30% more than that of A, then find the percentage of A. So ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే A and B present age ratio ఇచ్చారు. ఎంతని ఇచ్చారు, 8:11. సో ఏ అనేదేమో 8 రేషియోలో ఉంటుంది, బి అనేదేమో 11 రేషియోలో ఉంటుంది. సో మనకి ఆన్సర్ ఏ అని అడుగుతున్నారు కాబట్టి 8 రేషియోలో ఉన్న ఆప్షన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఆన్సర్ 8 రేషియోలో ఉండాలి కదా. పర్సంటేజ్ ఆఫ్ ఏ అడిగారు, అదేమో 8 రేషియోలో ఉంటుంది. 24, 16, 32, 8. సో మనకి అన్లక్కీగా అన్ని ఆప్షన్స్ కూడా 8 రేషియోలోనే ఉన్నాయి. ఇది మనకి పెద్ద పాయింట్ యూజ్ అవ్వదు, మనం సమ్ సాల్వ్ చేయాల్సిందే. సో సమ్ ఏమని ఇచ్చారు, 4 year హెన్స్ అంటే 4 ఏళ్ల తర్వాత మాట్లాడారు. సో ప్రజెంట్ రేషియో 8:11 కాబట్టి సో ప్రజెంట్ ఏజ్ 8x 11x అని తీసుకుందాం మనం. ఏ ఏజ్ ఏమో 8x, బి ఏజ్ ఏమో 11x. 4 year హెన్స్ ఏమైంది, 4 year హెన్స్ అంటే మీరు ఒక 4 యాడ్ చేయాలి ఇయర్స్. 4 years తర్వాత అంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా 4 years యాడ్ అవుతుంది. సో వీడేజ్ ఏమవుతుంది, 8x + 4 అవుతుంది. వీడేజ్ ఏమో 11x + 4 అవుతుంది. అప్పుడు కండిషన్ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్యన అంటే ఏజ్ ఆఫ్ బి విల్ బి 30% మోర్ దాన్ ద ఏ. సో బి ఏజ్ ఎంత అవుతుంది అన్నారు, 11x + 4 ఎంత అవుతుందంట, దిస్ ఈస్ 30% మోర్ దాన్ ద ఏజ్ ఆఫ్ ఏ. 30% మోర్ అంటే యాక్చువల్ విల్ బి 100%, 30% మోర్ అంటే 130%. సో దిస్ ఏజ్ ఆఫ్ బి విల్ బి 130%, అంటే 130/100 ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ. ఏజ్ ఆఫ్ ఏ ఈస్ 8x + 4. ఇది వాళ్ళు ఇచ్చిన కండిషన్. ఈ ఈక్వేషన్ మీరు రాయగలిగితే మీరు ఈ సమ్ సాల్వ్ చేయొచ్చు. సో లెట్ us solve this. 0 gets cancelled. సో 10 ని డివైడ్ తీసుకొచ్చేద్దాం. 110x + 40 is equal to 13x 104x plus 13 4 52. 104 ఇటు తీసుకొచ్చేస్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. 6x is equal to 12, x is equal to 2. సో x అయితే సాల్వ్ అయింది. మనల్ని అడిగింది అంటే ప్రజెంటేజ్ ఆఫ్ ఏ. ప్రజెంటేజ్ ఆఫ్ ఏ ఎంత, 8x. 8x + 4 ఏమో 4 years తర్వాత ఏజ్, కానీ వాళ్ళు అడుగుతుంది ప్రజెంటేజ్ 8x. x2 కదా, 8x will be 8 × 2 16. దట్స్ ద వే ఆఫ్ సాల్వింగ్. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్స్లో మీకు 8 మల్టిపుల్స్ ఒకటే ఒక ఆప్షన్ ఉంది అనుకోండి, ఎంత చేయాల్సిన అవసరం లేదు. 8 రేషియోలో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంటే అది పెట్టేసేయచ్చు డైరెక్ట్గా. అయితే ఇక్కడ ఇవన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం సమ్ అంతా సాల్వ్ చేయాల్సి వచ్చింది. లెట్ us see the next question. If x/4 = x/4 = x/4. ఓకే, క్వశ్చన్లో ఒక మిస్టేక్ పడింది, ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేద్దాం. A train takes 24 seconds to cross a 120-meter long tunnel, whereas it takes 30 seconds to cross a 180-meter long bridge. Find the time taken by the train to cross a pole. సో ఈ క్వశ్చన్ ట్రైన్స్ సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలంటే మీకు కాన్సెప్ట్ క్లారిటీ బాగుండాలి. సో లెట్ us solve this. ఒక ట్రైన్ 24 seconds పట్టింది దేనికి, టు క్రాస్ ఏ 120-meter లాంగ్ టన్నెల్. ఒక టన్నెల్ 120 meters లాంగ్ ఉంది, దాన్ని క్రాస్ చేయడానికి ట్రైన్కి పట్టిన టైం. టన్నెల్ని క్రాస్ చేయాలంటే
టన్నెల్ లెంత్ని కవర్ చేయాలి, ట్రైన్కి తనకున్న లెంత్ని కూడా కవర్ చేయాలి. ఓకే, సో 120 మీటర్స్ టన్నెల్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ టీ అని అనుకుందాం. ఓకే, ఆ టన్నెల్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ రెండు కలిపి ఎంతసేపు పట్టింది ఆమెకి, ట్రైన్కి 24 సెకండ్స్ పట్టింది. సో ఇంత డిస్టెన్స్ కవర్ చేయడానికి 24 సెకండ్స్ పట్టింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇట్ టేక్స్ 30 సెకండ్స్ టు క్రాస్ 180 మీటర్ లాంగ్ బ్రిడ్జ్. 180 మీటర్స్ లెంత్ ఉన్న బ్రిడ్జ్ని కవర్ చేయడానికి, అంటే 180 మీటర్ బ్రిడ్జ్ని కవర్ చేయాలి, తన లెంత్ని కూడా మళ్ళీ కవర్ చేసుకోవాలి. సో 180 మీటర్ బ్రిడ్జ్ ప్లస్ అగైన్ ట్రైన్ లెంత్, ఇట్ విల్ టేక్ 30 సెకండ్స్. ఇప్పుడు ఈ రెండు కేసులకి డిఫరెన్స్ ఏంటో చూడండి. డిఫరెన్స్ చూసుకుంటే 60 మీటర్స్ ఉంది, ట్రైన్ తీసేస్తే డిఫరెన్స్ ఈజ్ 60 మీటర్స్. అండ్ టైంలో డిఫరెన్స్ ఏంటి, 6 సెకండ్స్. సో ట్రైన్ ఏం చేస్తుంది, 6 సెకండ్స్లో 60 మీటర్స్ కవర్ చేస్తుంది. అంటే ట్రైన్ స్పీడ్ ఎంత, సెకండ్కి 10 meters. So 1 second train will cover 10 meters. Now you put this back into this equation. 24 seconds, 1 second 10 meters. And 24 seconds ఎంత కవర్ చేస్తుంది, 240 meters కవర్ చేస్తుంది. 240 meters ఎందుకు కవర్ చేసింది, 120 ఆల్రెడీ టన్నెల్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ కూడా కలిపితే 240. అంటే దీనికి 120 కలిపితే 240 కదా. సో ట్రైన్ లెంత్ ఎంత, 120. ఇదైతే మనకు వచ్చింది. మనల్ని అడిగింది ఏంటి, ట్రైన్ లెంత్ కూడా అడగలేదు మనల్ని. టైం టేకెన్ బై ట్రైన్ టు క్రాస్ ఎ పోల్. పోల్ని క్రాస్ చేయడం అంటే పోల్కి ఏం లెంత్ ఉండదు, ఇక్కడ ట్రైన్ లెంత్ ఎంతైతే ఉందో దాన్ని కవర్ చేసుకుంటే పోల్ని క్రాస్ చేసినట్టే. సో ఇట్ హ్యాస్ టు కవర్ 120 meters దిస్ టైమ్ అండ్ స్పీడ్ ఇస్ 10 meters per second కదా. 120 by 10, 12 seconds ఇట్ విల్ టేక్ టు క్రాస్ ద పోల్. సో కాన్సెప్ట్ కొంచెం లెందీగా అనిపించవచ్చు, మీ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటేనే ఈ క్వశ్చన్ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బాడీ డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ విత్ డైమెన్షన్స్ 20 by 15 by 10. బాడీ డయాగ్నల్ అంటే ఏం లేదు, మామూలుగా స్క్వేర్లో అయితే లెంత్ బ్రెడ్త్ ఉంటాయి కదా. సో ఈ డయాగ్నల్ ఏమవుతుంది, √(L² + B² అవుతుంది. బాడీ డయాగ్నల్ అంటే ఇంకా లెంత్ బ్రెడ్త్ హైట్ కూడా ఉంటాయి క్యూబాయిడ్లో. సో L² + B², దీని ఎక్స్టెన్షనే H² కూడా యాడ్ చేస్తాం, సింపుల్. సో ఇచ్చిన డైమెన్షన్స్ ఏంటి, LBH. సో రూట్లో వేసి సాల్వ్ చేద్దాం. 20² is 400, 15² is 225, 10² is 100. సో అన్నీ యాడ్ చేసుకుంటే 625, 725. 725 is not a perfect square, అందులో నుంచి ఏమన్నా రూట్లో నుంచి బయటకు వచ్చే తీసేయాలి. సో 725 ఏం చేద్దాం మనం, we shall write it as 725 as 5 into 1 రాయొచ్చు. 7 goes 1 time, 22 4 times, 25 5 times. 145లో మళ్ళీ ఇంకో 5 తీయొచ్చు కదా, √(5² అని రాద్దాం. ఇందులో కూడా 5 తీసేస్తే 29, 5² బయటకు వస్తే 5 అవుతుంది, రూట్ లోపల 29 మిగిలిపోయింది. 5√29 ఈజ్ ద బాడీ డయాగ్నల్. వెరీ బేసిక్ క్వశ్చన్ ఆన్ జస్ట్ ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది. నెక్స్ట్, two numbers are in the ratio 3:8 respectively. The smaller number is increased by 120 and the large number is decreased by 80. Then both numbers would be in the ratio 1:1. Find the sum of the original two numbers. So small number ni 3x అని అనుకుందాం, large number ni 8x అని అనుకుందాం. ఓకే, వీళ్ళు ఏం చేయమంటున్నారు, స్మాల్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 120, దీన్ని 120తో ఇంక్రీజ్ చేద్దాం. లార్జ్ నెంబర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 80, అంటే ఇందులోంచి 80 సబ్ట్రాక్ట్ చేశారు. అప్పుడు అవి ఏ రేషియోలో ఉంటాయి, 1:1 రేషియోలో ఉంటాయి. 1:1 అంటే ఏంటి, ఈక్వల్ అని అర్థం. 1:1 సేమ్ ఈక్వల్ రేషియో. సో దీస్ టూ విల్ బి ఈక్వల్. సో -80 ఇటు తీసుకొచ్చి యాడ్ చేద్దాం. 200 ఈజ్ ఈక్వల్ టు 3x అటు తీసుకెళ్ళి సబ్ట్రాక్ట్ చేద్దాం 5x. సో x ఈజ్ ఈక్వల్ టు 40. అయితే మనల్ని అడుగుతున్నది ఏంటి, సమ్ ఆఫ్ ద ఒరిజినల్ టూ నెంబర్స్. ఒరిజినల్ టూ నెంబర్స్ ఏంటి, 3x 8x యాడ్ చేస్తే 11x. 11x ఎంత అవుతుంది, 11 into 40, 440. దట్ ఈస్ ద ఆన్సర్. ఈజీ క్వశ్చన్ ఓన్లీ. నెక్స్ట్, ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సింపుల్ సింప్లిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఇట్లాంటివి అయితే మీరు మిస్ చేయకూడదు. ఫస్ట్ అయితే మనం డివిజన్ చేద్దాం. బాడ్ మ్యాథ్స్లో 0 0 గెట్స్ క్యాన్సిల్. బై 2 అన్నారు, అంటే దీన్ని హాఫ్ చేయాలి, 124. నెక్స్ట్, 12 into 18. 18 times 180, 18 2s 36. స్ప్లిట్టింగ్ చేసి యాడ్ చేస్తాం. 180 + 36 216 యాడ్ చేద్దాం. నెక్స్ట్ 12 into 6 72 సబ్ట్రాక్ట్ చేయాలి. సో యాడ్ చేస్తే ఈ రెండు 340, అందులోని 72 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 2 పోతే 8, 33లో 7 తీస్తే 26, 268. So very basic question on simplification, you can easily solve this. A can do some work alone in 20 days. B can do the same work alone in 36 days. B started working on alone and worked for 9 days. How much time does A need to do finish the remaining work? So question very simple. ఒక వర్క్ ఉంది, A అయితేనేమో వాడి 20 days పట్టింది ఒకటే చేస్తే, B ఒకటే చేస్తేనేమో 36 days పట్టింది. అయితే
బి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అలోన్ ఫర్ 9 days. సో బి అనేవాడు 9 days పాటు వర్క్ చేశాడు ఒక్కడే. ఎంతవరకు ఫినిష్ అవుతుంది ఈ ప్రాసెస్లో? బి అనేవాడు 9 days చేశాడు, కానీ వాడికి 36 days కావాలి పని చేయడానికి. 36లో 9 days చేశాడు అంటే ఎంత ఫ్రాక్షన్ వర్క్ ఫినిష్ అయింది? 1/4, 1/4 వరకు ఫినిష్ అయ్యాడు. అంటే ఇంకెంత బ్యాలెన్స్ ఉంది వర్క్? 3/4 బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి ఇప్పుడు? ఏ చేయాలి. ఎన్ని రోజులు పడుతుంది అని అంటున్నారు. సో రిమైనింగ్ వర్క్ ఈజ్ 3/4. ఏ చేయాలి. ఏ అయితేనేమో వర్క్ని మొత్తాన్ని 20 daysలో ఫినిష్ చేస్తాడు. సో 3/4 వర్కే కాబట్టి వాడికి 15 days సరిపోయింది. సో 15 daysలో ఎంత చేస్తాడు? 3/4 చేస్తాడు, సరిపోయింది. రిమైనింగ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ బై ఏ అలోన్ ఇన్ 15 days. Is it clear? Okay, let's move on to the next question. This is a question on data interpretation. Number of chairs manufactured by 5 different companies, A, B, C, D, E. So these are the number of chairs. So question is number of chairs manufactured by D or how much percent more than company A. A కంటే Dది ఎంత పర్సెంట్ ఎక్కువ, ఎంత ఎక్కువ కాదు, ఎంత పర్సెంట్ ఎక్కువ. సో ఏ నెంబర్ ఏమో 600, డి నెంబర్ ఏమో 825. ఎంత పర్సెంట్ ఎక్కువ అని అంటున్నారు. ఎంత పర్సెంట్ ఎక్కువ? అసలు ఎంత ఎక్కువ? ఫస్ట్ డిఫరెన్స్ ఎంత? 825, 600. డిఫరెన్స్ ఈస్ 225. దేంతో కంపేర్ చేయాలి? డి ఆర్ హౌ మచ్ మోర్ దాన్ ఏ. డాన్ అని ఎక్కడ వస్తే అదే కంపారిజన్లో తీసుకోవాలి. సో ఏదో కంపారిజన్ కాబట్టి డినామినేటర్లో మనకి 600 ఉండాలి. ఇంటూ 100 ఈస్ కామన్ ఫర్ ఎవ్రీథింగ్. సో 00 గెట్స్ క్యాన్సిల్. 225/6 3 డేబుల్ పోతుంది ఇందులో 7 times and 5 times and 2 times here. 75/2 is equal to 37.5%. Okay, let's move on to next question. Man invested 30,000 rupees at the rate of 10% per annum. The sum is compounded twice a year. Then find the interest earned at the end of 1 year. So 30,000 rupees interest తీసుకున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. రేట్ ఏమో 10% ఇచ్చారు, కానీ కాంపౌండెడ్ 2 times a year. అంటే ఇయర్ 10% అంటే ట్వైస్ ఏ ఇయర్ ఏమవుతుంది అంటే 6 monthsకి 5% చొప్పున అవుతుంది. ఇయర్ 2 times కాంపౌండ్ చేయాలంటే 10% ఏమవుతుంది? 6 monthsకి 5%, మళ్ళీ 6 monthsకి 5%. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ 1 year. సో 30,000 rupees ఈజ్ ద యాక్చువల్ ప్రిన్సిపల్. సో 6 monthsకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే ఇందులో 5% అవుతుంది. ఇందులో 10% అంతా 30,000లో 10% ఈజ్ 3,000. 5% అంటే అందులో సగం 1,500. నెక్స్ట్ 6 monthsకి ఏమవుతుంది? ఇందులో మళ్ళీ 5% తీసుకోవాలి 1,500 ప్లస్ ఈ ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. సో దీని మీద కూడా ఒక 5% అనేది మనం తీసుకోవాలి. 1,500లో 5% ఎంత? 10% ఈజ్ 150 అండ్ 5% ఈజ్ 75. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year వస్తుంది. 1,500 3,075. 3,075. నెక్స్ట్ x minus 1/x is √7. Then find the value of x square plus 1/x². వెరీ ఈజీ క్వశ్చన్. ఇది మన ఛానల్లో కూడా రీసెంట్గానే డిస్కస్ చేసాం. ఇట్లాంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే ఈ నెంబర్ని స్క్వేర్ చేయాలి, చేస్తే 7 వస్తుంది. చేసినాక ఒక 2 యాడ్ చేయాలి. సింపుల్. x minus 1/x ఇచ్చి x square plus 1/x² అడిగితే ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేయండి, ఒక 2 యాడ్ చేయండి. దట్స్ ఇట్. ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఎ టాయ్ ఫర్ 1152 is same as loss incurred on selling the toy for 648. 1152కి అమ్మటం వల్ల ఎంత ప్రాఫిట్ వస్తుందో 648కి అమ్మటం వల్ల అంతే లాస్ వస్తుంది అని అంటారు. సో మన యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎక్కడ ఉంటుందంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది అనమాట. 1152కి 648కి మధ్యలో ఉంటుంది. మధ్యలో నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటే యావరేజ్ తీసుకుంటాం. యాడ్ చేసి హాఫ్ చేద్దాం. సో 11 + 6 1700, 52 and 48 another 100. So 1800/2. So actual cost of the item is 900. That is the exact cost price. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎర్న్డ్ ఆన్ సెల్లింగ్ ద టాయ్ ఫర్ 1224. ఇప్పుడు ఈ ఐటమ్ని 1224కి అమ్మటం వల్ల వచ్చే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతుంది. సో 900ని 1224కి అమ్మితే ప్రాఫిట్ ఎంత అవుతుంది? డిఫరెన్స్ ఈజ్ 324. సో ద డిఫరెన్స్ 324 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇస్ 900 మల్టిప్లైడ్ బై 100. సో 00 gets cancelled. So 9 goes in this number, 9 3 is 27, 54 goes 6 times. 36% is the profit percent. The boat traveled for 9 minutes in downstream first and then for 9 minutes back in the upstream. The boat is now 800 meters away from the starting point. Then find the speed of the stream. So interesting question, and the question is from boats and streams. First అయితే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అయితే బోటు డౌన్ స్ట్రీమ్లో 9 minutes ట్రావెల్ చేసింది. లెట్ us say it started here. సో 9 minutesలో ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత ఏమైంది? ఫర్ 9 minutes బ్యాక్ ఇన్ ద అప్ స్ట్రీమ్, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుని ఇంకో 9 minutes అటువైపు ట్రావెల్ చేసింది. అట్లా ట్రావెల్ చేయడం వల్ల అది చివరి పాయింట్కి వెళ్ళదు, డౌన్ స్ట్రీమ్లో ఎక్కువ దూరం వచ్చేస్తుంది. అదే 9 minutes వెనక్కి వెళ్తే కొంచెం దూరం వెళ్తుంది, ఇంకొంచెం గ్యాప్ మిగిలిపోయింది. ఆ గ్యాప్ ఇచ్చారు ఇక్కడ చూడండి.
ద బోట్ ఈస్ నౌ 1800 meters అవే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ 1800 meters అని వాళ్ళు ఇచ్చారు, అంటే 1.8 kilometers. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఇప్పుడు మనం స్ట్రీమ్ స్పీడ్ అంటే వాటర్ ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుంది ఈ క్వశ్చన్లోనే మనం కనుక్కోవాలి. డౌన్ స్ట్రీమ్లో మనం స్పీడ్ తీసుకుంటే బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ ఉంటుంది, VB ప్లస్ VS. అండ్ అప్ స్ట్రీమ్లో స్పీడ్ తీసుకుంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ ఉంటుంది, ఇది స్పీడ్. అండ్ రెండింటిలోనూ టైం వచ్చి 9 minutes. ఇప్పుడు మనం ఈక్వేషన్ అర్థం, ఈ డిస్టెన్స్ మైనస్ ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1800. సో డిస్టెన్స్ ఈజ్ VB ప్లస్ VS. డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో కవర్ అయిన డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఆ స్పీడ్ ఇంటూ టైం. టైం వచ్చి 9 minutes అండ్ స్పీడ్ అవర్లో కొలుస్తాం కాబట్టి by 60 వేస్తాం. 9 minutes by 60. ఓకే, స్పీడ్ ఇంటూ టైం. డౌన్ స్ట్రీమ్లో కవర్ అయిన డిస్టెన్స్ వచ్చింది, అందులో సబ్ట్రాక్ట్ చేయాల్సింది ఏంటి, అప్ స్ట్రీమ్లో కవర్ అయిన డిస్టెన్స్ మైనస్ VB మైనస్ VS ఇంటూ సేమ్ టైం 9/60. సో ఈ డిస్టెన్స్లో ఈ డిస్టెన్స్ తీసేస్తే మనకు వచ్చేది ఏంటి, ఈ గ్యాప్ అనమాట, 1.8 kilometers. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1.8. లెట్ us solve this. So 9/60 you can cancel 3 times here and 20 times here and 3 times here, 20 times here. సో by 20 కామన్గా ఉంది, అది మనం అవుట్ సైడ్ పంపించేద్దాం. సో ఇక్కడ తీసుకుంటే 3VB ప్లస్ 3VS మైనస్ 3VB ప్లస్ 3VS. 20 అవతలకి వెళ్ళిపోతే 20 into 1.8, 36. సో 3VB gets cancelled. 6VS is equal to 36 and VS is equal to 6. Stream of speed is 6 km/h. సో అగైన్ ఇంతకుముందు చెప్పిన ట్రైన్స్లోనే ఇది కూడా కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటేనే మీకు ఈ క్వశ్చన్ అనేది చేయగలుగుతారు. నెక్స్ట్, an employee received an increment of 12% in the first year and an increment of 20% in the second year of his joining. If his salary at the end of the second year was 60,480, then what was his salary at the time of joining? సో జాయిన్ అయినప్పుడు సాలరీ ఎంతైతే ఉందో దాని మీద 2 ఇంక్రిమెంట్స్ కలిసినాయి. ఫస్ట్ ఇంక్రిమెంట్ వచ్చి 12%, నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చి 20%. సో 2% క్లబ్ చేస్తే మనకు ఒక ఫార్ములా ఉంది, x + y + xy/100. ఆ ఫార్ములా అప్లై చేసి ఈ మొత్తాన్ని సింగిల్ పర్సంటేజ్గా మారుద్దాం. 12 + 20 + 12 into 20/100. సో 20/100 goes 5 times. 12 + 20 32 and 12/5 is 2.4. So overall it is 34.4%. సో ఓవరాల్ ఇంక్రిమెంట్ వచ్చి 34.4% అనమాట. 34.4% అంటే ఎంత ఫ్రాక్షన్లో, 33.3% is 1/3. సో ఆల్మోస్ట్ దిస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే అతని శాలరీ స్టార్టింగ్లో కంటే ఆల్మోస్ట్ 1/3 అయితే పెరిగింది. ఇప్పుడు మనం ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టార్టింగ్ శాలరీ 45,000 అనుకోండి, అందులో 1/3 ఎంత, 15,000. సో దీనికి ఒక 15,000 యాడ్ చేస్తే మనకి ఇప్పుడున్న శాలరీ వస్తుందా, 45 + 15 60,000, ఆల్మోస్ట్ దగ్గరికి మ్యాచ్ అయ్యింది. సో ఇంకేమన్నా ఆప్షన్స్ దగ్గరికి వస్తున్నాయేమో చూడండి. ఒకవేళ మీరు 50,000 తీసుకున్నారనుకోండి, అందులో 1/3 ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 17,000 అవుతుంది. సో 2 యాడ్ చేస్తే 67, క్రాస్ చేసి వెళ్ళిపోయింది, ఇది అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ 40,000 అనుకుంటే కనుక అందులో 1/3 ఎంత, ఆల్మోస్ట్ 13,000 వస్తుంది. సో 2 యాడ్ చేస్తే మనకి 53. సో మనం ఫస్ట్ తీసుకున్న ఆప్షనే మనకి క్లోజెస్ట్ ఆన్సర్ ఇచ్చింది. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, బార్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై సూర్య in 5 different exams. So the question is, marks scored by Surya in math and computer together were how much % of total marks scored by him in the given 5 subjects. So maths and computer lo anta score chesadu chuddam. 45 and 45 rendu kalipte anta 90. Dento compare cheyamantunnaru, total marks scored by him in all the 5 subjects anni add cheste already 90 add chesam. 90 + 60 150, 150 40 190, 190 35 225. So 225 into 100. సో 9 టేబుల్ పోతుంది ఇందులో 2 times and 5 times and this one 10 times. 25 goes 4 times here, 10 4s 40%. So direct answer is 40%. Let's move on to next question. సో డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ మనకి చాలా ఈజీగానే వస్తున్నాయి. మీరు మినిమం కాన్సెప్ట్ తెలుసుకుంటే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి. లెట్ us see the next one. 140% of 780 is how much % less than 1200? Again a simple question on percentages. First అయితే మనం ఈ నెంబర్ సింప్లిఫై చేద్దాం. What is 140%? 140/100 or 7/5 వేసేసి డైరెక్ట్గా ఆఫ్ 780. సో 2 zeros gets cancelled. 14 into 78. So 8 4s 32 and 8 1s plus 3 11. 7 into 14 98. సో యాడ్ చేస్తే
1092. సో ఈ నెంబర్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ 1200? ఈ నెంబర్ 1200 కంటే ఎంత పర్సెంట్ తక్కువ అని అంటున్నారు. 1200 కంటే ఇది ఎంత తక్కువ? 108 తక్కువ. కంపారిజన్ దేంతో? దాన్ 1200 అన్నారు కాబట్టి 1200తోనే కంపారిజన్. డివైడెడ్ బై 1200 మల్టిప్లైడ్ బై 100. 2 zeros gets cancelled. 12 doubles exactly goes here in 9 times. So the answer is 9%. Right? Next. 25 identical taps can fill a tank in 48 minutes. How many similar taps are required to fill the same tank in 30 minutes? Taps అనే వర్డ్ చూసి పైప్స్ అండ్ సిస్టమ్స్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది దాని క్వశ్చన్ కాదు. ఇది ఓన్లీ ప్రపోర్షన్కి సంబంధించిన క్వశ్చన్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్కి సంబంధించింది. సో 25 ట్యాప్స్ 48 minutes తీసుకున్నాయి. ఎన్ని ట్యాప్స్ 30 minutesలో ఫిల్ చేస్తే అని అంటున్నారు. ఓకే, సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్. నెంబర్ ఆఫ్ ట్యాప్స్ పెరిగితే టైం అనేది తగ్గిపోయింది. ఓకే, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి? 25 into 48 is equal to how many taps we don't know, x multiplied by 30 minutes. So 5 table goes 5 times here and 6 times here and 6 goes 8 times here. 40 is equal to x. So the number of taps required is 40 taps. This question is from indirect proportions. Next, again another question on data interpretation. Difference between the number of chocolates received by Amit and Aman. Amit ki Aman ki difference anta. So Amit is yellow and Aman వచ్చి dark blue ఉంది. Okay, 30% ki 12% ki difference anta. 30 minus 12, 18%. We need to find the value of 18%. అయితే టోటల్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? టోటల్ వాస్ 250. 250 is 100% కదా. We need to find 18% in 250. So 18 by 100 multiplied by 250 will give you the answer. So 0, 0 gets cancelled. 5 table 5 times, 5 table 2 times, and 2 goes here 9 times. 9 5s are 45 is the answer. So the difference in chocolates is 45. Next. 625m is a 4-digit number that is divisible by 11. అయితే వాల్యూ ఆఫ్ m ఎంత? 11 డివిజిబిలిటీ రూల్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేసి డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకుంటే 6 and 5 ఆల్టర్నేట్ యాడ్ చేస్తే మనకి 11 వస్తుంది. 2 and 5 ఆల్టర్నేట్ యాడ్ చేస్తే 2 + 5, 2 + m. ఇది కూడా మనకి 11 వస్తే ఆ డిఫరెన్స్ 0 అవుతుంది కాబట్టి 11తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ట్రూ అవ్వాలంటే మనకి m వాల్యూ ఎంత అవ్వాలి? అప్పుడు 9 అవ్వాలి. వెరీ సింపుల్ క్వశ్చన్. Raj bought a car for 15,000, spent 2,500 on its repair. If Raj wishes to earn a profit of 20% while selling the car, then for how much amount should he sell it? So అతను 15,000 కొన్నాడు, దాని రిపేర్ మీద 2,500 స్పెండ్ చేశాడు. ఓవరాల్గా అతనికి ఎంత పడింది కాస్ట్? రెండు యాడ్ చేస్తే 17,500. దిస్ ఈజ్ హిస్ కాస్ట్ ప్రైస్. అయితే క్వశ్చన్ ఏంటి? 20% ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే అతను ఎంత కమ్మాలి? 20% ప్రాఫిట్ అంటే అసలు ఈ నెంబర్లో 10% ఎంత చూడండి, 1750. 10% 1750. 20% ఎంత అవుతుంది? దాని డబుల్ అవుతుంది, 3,500. ఇంత ప్రాఫిట్ కావాలి దానికి. సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 21,000. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా లేవు, కొన్ని చాలా ఈజీగా ఉన్నాయి. చిన్న చిన్న సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ క్వశ్చన్సే ఉన్నాయి చాలా వరకు. ఒక 4-5 మాత్రమే డిఫికల్ట్ ఉన్నాయి. మీరు టార్గెట్ చేయాల్సింది ఆ మిగిలిన 25 క్వశ్చన్స్. ఆ 4-5ని అవాయిడ్ చేసి మిగతా సాల్వ్ చేసుకోండి, మీకు చాలా మంచి స్కోర్ వస్తుంది. నెక్స్ట్, రేషియో బిట్వీన్ పర్సెంటేజ్ ఆఫ్ A and B is 2:3 రెస్పెక్టివ్లీ. 5 years hence from now, అంటే ఇక్కడ నుంచి 5 years తర్వాత రేషియో బిట్వీన్ ద ఏస్ విల్ బి 3:4. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ B. సో పర్సెంటేజ్ ఆఫ్ B ఏ రేషియోలో ఉందో చూసుకుంటే మనం ఒకసారి 3 రేషియోలో ఉంది. అంటే B ప్రెజెంట్ వాల్యూ 3 మల్టిపుల్ అవ్వాలి. అట్లాంటి ఆప్షన్స్ చూద్దాం. 20 అయితే ఎలిమినేట్ చేసి మీరు, ఎందుకంటే 3 మల్టిపుల్ కాదు. 12, 15, 24 ఇవన్నీ కూడా 3 మల్టిపుల్స్. సెకండ్ కండిషన్ చూద్దాం. 5 years hence అంటే ఇక్కడ నుంచి 5 years తర్వాత ఏమవుతుంది? 5 years తర్వాత ఫస్ట్ ఆప్షన్లో అయితే 17 years అవుతుంది, సెకండ్ ఆప్షన్లో అయితే 20 years అవుతుంది. ఇది ఎలిమినేట్ చేసాం. లాస్ట్ ఆప్షన్లో అయితే 29 years అవుతుంది. అప్పుడు కండిషన్ ఏంటి? రేషియో బిట్వీన్ A's to B's 3:4. అంటే అప్పుడు B ఏమవ్వాలి? 4 రేషియోలో ఉంది. 5 years తర్వాత వచ్చే నెంబర్ 4 మల్టిపుల్ అవ్వాలి. సో 4 మల్టిపుల్లో ఈ రెండు ఎలిమినేట్, 20 ఈజ్ ద మ్యాచింగ్ నెంబర్. సో ఆప్షన్ 2 విల్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 40% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. వాట్ ఈస్ ద మాక్సిమం పర్సెంటేజ్ డిస్కౌంట్ shopkeeper can offer on the market price so that he ends up selling it at no profit or no loss? సో ఇవి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు స్కిప్ చేయొచ్చు. సో అవి మీరు తర్వాత టార్గెట్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే, మార్కెట్ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ కంటే 40% ఎక్కువ ఉంది. సో యాక్చువల్ ప్రైస్ 100% అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత? 140% ఉంది. ఓకే, దీని మీద ఎంత డిస్కౌంట్ ఇస్తే మ్యాక్సిమం అతనికి నో ప్రాఫిట్ నో లాస్ జోన్లోకి వస్తాడు? అంటే 140 మీద ఎంత డిస్కౌంట్ ఇస్తే అతను మళ్ళీ నో లాస్లో ఉంటాడు? 40 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే 100లోకి వస్తాడు, నో ప్రాఫిట్ నో లాస్. 140 ఇది అతను 40 డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు దానికి మనం పర్సెంటేజ్ అడుగుతున్నారు. సింపుల్. డిస్కౌంట్ పర్సెంట్ ఎంత ఇచ్చాడు? 140 మీద 40 డిస్కౌంట్ ఇచ్చాడు. సో డిస్కౌంట్ పర్సెంట్ విల్ బి 45, 140 into 100. సో 2/7 into 100
200/7. సో దీన్ని మనం డెసిమల్లోకి మారుద్దాం. 7 goes 2 times 14, ఇంకా 6 ఉంది బ్యాలెన్స్ 60, అంటే 8 times 56 డాట్ 40 అంటే 5 times 28.5. సో దిస్ ఇస్ అవర్ ఆప్షన్. నెక్స్ట్, 10 men together can complete the work in 12 days, while 10 women together can complete the work in 6 days. How many days will it take to complete the work if the 10 men and 10 women work together? సో ఇక్కడ 10 men 10 women అని మాట్లాడుతున్నారు కానీ దానికి సిగ్నిఫికెన్స్ ఏం లేదు. దాని బదులు మీరు ఏమని చదువుకోవచ్చు, ఏ క్యాన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days, బి క్యాన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 days. ఏ బి అంతే. తర్వాత ఏంటి, 10 men and 10 women అంటే ఏ ప్లస్ బి టుగెదర్ కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు అవుతుంది? వెరీ సింపుల్ క్వశ్చన్. ఏ 12 days, బి 6 days, ఏ ప్లస్ బి టుగెదర్ చేస్తే ఎన్ని డేస్? డైరెక్ట్గా మనం ఆన్సర్ వేసేయచ్చు. 12 into 6 divided by 12 plus 6, 18. 6 goes 3 times, 3 goes 4 times. So both together can finish the work in 4 days. In a triangle ABC, AD is the bisector of angle BAC. If AB equal to 12, BD equal to 8, DC equal to 10, then what is the perimeter of triangle ABC? So triangle ABC లో AD is the bisector అని అన్నారు. సో బైసెక్టర్ యాంగిల్ బైసెక్టర్ కదా, బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ BAC. యాంగిల్ బైసెక్టర్ అంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా హాఫ్ కింద డివైడ్ చేసే లైన్ అనమాట, దాన్ని యాంగిల్ బైసెక్టర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్స్ ఇచ్చారు. AB is 12, BD is 8, DC is 10. వాట్ ఈస్ ద పెరిమీటర్? పెరిమీటర్ అంటే మొత్తం అంతా తెలిసిపోయింది మనకి, ఈ సైడ్ మొత్తం తెలిసిపోయింది, ఈ సైడ్ తెలిసిపోయింది. మనం కనుక్కోవాల్సింది AC మాత్రమే. AC ఎంత అవుతుంది? సో యాంగిల్ బైసెక్టర్ అని అన్నారు కాబట్టి అక్కడ మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది. యాంగిల్ బైసెక్టర్ ఆపోజిట్ సైడ్ని ఎలా డివైడ్ చేస్తుంది అంటే మిగిలిన 2 sides రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఆపోజిట్ సైడ్ని ఎలా డివైడ్ చేసింది? ఇక్కడ 8:10 అంటే 4:5. 4:5 రేషియోలో డివైడ్ చేసింది అంటే ఏంటి? ఈ 2 sides కూడా 4:5 రేషియోలో ఉంటాయి. సో 4 parts 12 అంటే ఒక పార్ట్ 3 అనమాట. ఇప్పుడు 5 parts ఏమవుతుంది? 5 3s 15. నౌ యూ కెన్ టెల్ ద పెరిమీటర్ ఈజీలీ. 12 plus 15 27, 8 plus 10 18, 27 plus 18 45 centimeters is the perimeter. On reducing the entry fee to a museum by 25%, the number of people coming to the museum increased by 50%. Find the percentage increase or decrease in the revenue generated from the entry fee. సో ఒక మ్యూజియం టికెట్ ప్రైస్ 25% తగ్గించడం వల్ల వచ్చే వాళ్ళు 50% పెరిగారు. దీనివల్ల రెవెన్యూ ఎంత పర్సెంటేజ్ ఎఫెక్ట్ అయిందని అడుగుతున్నారు. సో రెవెన్యూ అంటే ఏంటి? రెవెన్యూ అంటే టికెట్ ప్రైస్ మల్టిప్లైడ్ బై నంబర్ ఆఫ్ పీపుల్. ఎంతమంది వచ్చారు మల్టిప్లైడ్ బై టికెట్ ప్రైస్, అదే కదా రెవెన్యూ. సో టికెట్ ప్రైస్ అయితే ఏం చేశారు? లెట్ us say this is x into y. ప్రైస్ అయితే 25% తగ్గించారు, రెడ్యూసింగ్ 25%. 25% అంటే 1/4 తగ్గింది. ఎక్స్లో 1/4 చేస్తే ఎంత ఉంటుంది? 3/4 ఉంటుంది. సో 3/4 ఆఫ్ ఎక్స్. 25% తగ్గించాము ఇది. అప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ ఏమయ్యారు? 50% పెరిగారు, అంటే సగం పెరిగారు. సగం అంటే హాఫ్ పెరుగుతారు. 1కి హాఫ్ కలిపితే 3/2. సో y బికమ్స్ 3/2y. సో రెవెన్యూ ఏముంది? x into y ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది? 3 into 3 9/8xy. సో 1 part ఉండాల్సిన రెవెన్యూ ఇప్పుడు 9/8 అయింది. ఓకే, 1 ఉండాల్సింది 9/8 అయింది. ఈ 8ని ఇటువైపు తీసుకొచ్చారు అనుకోండి, 8 ఉండాల్సింది 9 అయింది. సో 8 parts ఉండాల్సిన రెవెన్యూ ఇట్ బికేమ్ 9 parts. అంటే ఎంత పెరిగింది? 1 పెరిగింది. 1 out of 8, 1/8 పెరిగింది అనమాట. ఇందా క్వశ్చన్ ఆల్రెడీ చెప్పుకున్నాం, 1/8 అంటే పర్సెంటేజ్ ఎంత? 12.5%. దట్స్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the last question for the session, the marked price of toy was 4,800. Successive discounts of 25% and 30% are offered on it during a clearance sale. What was selling price? Very simple question. ఒక టాయ్ మీద ఉన్న ఎంఆర్పి ప్రైస్ ఆర్ మార్క్ ప్రైస్ 4,800 ఉంది. దాని మీద 2 డిస్కౌంట్లు ఇచ్చారు. ఫస్ట్ అయితే 25% డిస్కౌంట్ ఇచ్చారు. 25% అంటే ఎంత? 1/4. ఇందులో 1/4 ఎంత? 1,200. 1,200 కట్ చేస్తే ఎంత అవుతుంది? 3,600. అయితే దాని మీద ఇంకో డిస్కౌంట్ ఇచ్చారు, అదంతా 30%. ఇందులో మళ్ళీ 30% కట్ చేయాలి. 10% ఎంత? ఇందులో 360. 30% ఎంత అవుతుంది? అప్పుడు మల్టిప్లై బై 3. 363 1080. ఇంకొక 1080 తగ్గించారు. సబ్ట్రాక్ట్ చేస్తే 2520 ఈజ్ ద ఫైనల్ సెల్లింగ్ ప్రైస్. దిస్ ఇస్ అబౌట్ ద కాంట్ సెక్షన్ గైస్. సో ఈజీ క్వశ్చన్స్ ముందు పిక్ చేయండి, డిఫికల్ట్ క్వశ్చన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ చూసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.